శివుడికి, హనుమంతుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందామా? మన భారతీయ పురాణాల్లో శివుడు మరియు హనుమంతుడు మధ్య ఉన్న సంబంధం చాలా గంభీరమైనది, ఆధ్యాత్మికమైనది. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. హనుమంతుడు శివుడి అవతారమా? లేక ఆంజనేయుడు శివుడి రూపమా అని చెప్పేసి. ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడు అంటే ఎవరు? శివుడు అంటే త్యాగం, వైరాగ్యం, తపస్సు, అనంత శక్తి. హనుమంతుడు అంటే అపారమైన శక్తి, అచంచలమైన భక్తి, సంపూర్ణ వినయం, శ్రీరాముడిపై అగాధమైన ప్రేమ. హనుమంతుడు భక్తికి ప్రత్యక్ష రూపం. అసలు హనుమంతుడు ఎలా జన్మించాడు? ఇక్కడే శివుడి సంబంధం మొదలవుతుంది. మన పురాణాల ప్రకారం శివుడు ఒకసారి భూమిపై శివలింగ రూపంలో తేజస్సుగా ఉన్నప్పుడు ఆ శివ తేజస్సు వాయుదేవుని ద్వారా అంజనాదేవి గర్భంలోకి ప్రవేశించింది. అందుకే ఆంజనేయ స్వామిని మహావీరుడు, వాయుపుత్రుడు అని పిలుస్తారు. హనుమంతుడు శివుడి అవతారమా అంటే సూటిగా చెప్పాలంటే పూర్తి అవతారం కాదు. కానీ నిజం ఏమిటంటే హనుమంతుడు శివుడి అంశావతారం మాత్రమే. శివుడి శక్తి యొక్క ఒక భాగం. అందుకే అతనిలో శివుడిలాంటి తపస్సు, శివుడిలాంటి నియంత్రణ, శివుడిలాంటి మహాబలం కనిపిస్తాయి హనుమంతుడిలో. శివ హనుమంతుల మధ్య ఉన్న అద్భుతమైన సారూప్యతలు అంటే సిమిలారిటీస్. ఇద్దరూ వైరాగ్యులు, ఇద్దరికీ అహంకారం అస్సలు లేదు. ఇద్దరూ భక్తిని ముఖ్యంగా భావిస్తారు. ఇద్దరూ మౌనం మరియు శక్తి కలయిక. అందుకే చాలా దేవాలయాల్లో మీరు చూడండి, శివలింగం దగ్గర ఖచ్చితంగా హనుమంతుడి విగ్రహం ఉంటుంది. శివుడు మార్గం చూపిస్తే హనుమంతుడు ఆ మార్గంలో నడిచే శక్తిని ఇస్తాడు. హనుమంతుడు, శివుడు వేరు కాదు, ఒకే తత్వానికి రెండు రూపాలు. ఇలాంటి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.